పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కీర్తనలు 68వ అధ్యాయం 11వ వచనాన్ని ఎవరైనా చదివి వినిపింపచేయాలని తెలియజేస్తా ఉన్నాను. కీర్తనలు 68వ అధ్యాయం 11వ వచనం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. అందరూ కూడా తెరవండి. అందరూ కూడా తెరచి ఈ మాటను చూడాలని తెలియజేస్తాం. ప్రభు మాట దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. అనుకూలత ఉన్నవారు ఎవరైనా వర్సెస్ పోస్ట్ చేయాలనుకున్నట్లయితే పోస్ట్ చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని యొక్క మాటలో నుంచి మనం చూస్తే దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ యొక్క లేఖన భాగమును బట్టి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో స్త్రీలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే నేటి దినాల్లో క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘాల్లో స్త్రీలకు విలువ ఉండట్లేదు. స్త్రీలకి ప్రాధాన్యత ఇవ్వట్లేరు. స్త్రీలు మరి పరిచర్య చేసేటువంటి విషయంలో కావచ్చు, కుటుంబ జీవితాల్లో కావచ్చు, ఓవరాల్గా ఒక మాట నేను చెప్పాలనుకుంటే కొంతమంది అనలైజ్ ప్రకారం లేకుంటే కొన్ని అభిప్రాయాల ప్రకారం లోకంలో ఉన్నటువంటి మరి పరిస్థితులను బట్టి అంచనా వేసి స్త్రీలకి చాలా తక్కువ మరి స్థితి లేకుంటే స్త్రీలకు ఉండేటువంటి ఆ యొక్క స్థానం అనేటువంటిది చాలా చివరి స్థానముగా అనలైజ్ చేసుకుంటూ ఆలోచించేటువంటి విధానములో మనుషులు ఉంటున్నారు. అయితే బైబిల్ మొత్తాన్ని మనం పరిశీలించినప్పుడు దేవాది దేవుడు స్త్రీ పురుషులను ఎక్కడ కూడా ఎక్కువ తక్కువగా పోల్చలేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను మీకు తెలియచేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే దేవాది దేవుడు ఇక్కడ స్త్రీల గురించినటువంటి విషయం గురించినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో పరిచర్య చేసినటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. అయితే ఈ దినాన ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రభు సన్నిధిలో పరిచర్య చేస్తూ వచ్చారు. అయితే వారిలో ఉన్నటువంటి వారిలో కొంతమంది పేర్లు తెలియచేయండి. కొంతమంది శిష్యురాలుగా పిలువబడ్డారు. కొంతమంది సంఘంలో ఒక బలమైనటువంటి పరిచర్య చేస్తున్నట్లుగా కూడా లేఖన భాగాల్లో మనం చూస్తూ వస్తాం. మీకు ఎవరైనా కూడా పేర్లు తెలుస్తున్నట్లయితే మీరు తెలియచేయవచ్చు. వారి క్యారెక్టర్స్ ఏదైనా కూడా తెలిసి ఉన్నట్లయితే మీరు తెలియచేయచ్చు. మాట్లాడండి. ఎవరైనా కూడా మాట్లాడాలని తెలియచేస్తా ఉన్నాను. మరియా మార్తా బ్రదర్. మరియా మార్తా, వెరీ గుడ్. ఇంకా అండి? గనురాలైన స్త్రీ బ్రదర్. గనురాలైన స్త్రీ, ఓకే. ఒక మాటను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. మళ్ళీ చదవన్నాక, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును
అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవునికి మహిమ మరియు కలుగును గాక. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తే ఇక్కడ ప్రిస్కిల్లా అనేటువంటి యొక్క మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క వీరి జీవితంలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఇంకా బైబిల్ గ్రంథంలో మిర్యాము అయితేనేమి, ఎస్తేర్ అయితేనేమి, మరియు అదే రీతిగా తెలియచేసిన రీతిగా మరియా అయితేనేమి, లూదియా మొదలైనటువంటి వారు పరిచర్యలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఘనత సాధించినటువంటి వ్యక్తులుగా, అదే రీతిగా ప్రాణములను తెగించి పరిచర్య చేసినటువంటి మహిళలుగా మనం చూస్తాం. లూదియా జీవితానికి కూడా వచ్చినప్పుడు ఊరి గవిని ఎదుటకు వెళ్ళి మరి అలా ధైర్యముతో అక్కడికి వెళ్ళి వాక్యం వినడానికి కానీ, అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అలా చేస్తున్నటువంటి వ్యాపారమును బట్టి కావచ్చు, ఆమె వెళ్ళి అలా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళి దేవుని కొరకు నిలబడేటటువంటి విధానం కూడా మనం బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నేను ఈ ఉదయకాల సమయంలో మీకు చెప్పాలనుకున్నటువంటి విషయాల నుంచి ఇంకా నేను ఉపోద్ఘాతంలో భాగంగా మరికొన్ని విషయాలు మీకు తెలియచేసి నేను కొన్ని పాయింట్స్ రూపంలో మీకు తెలియచేస్తాను. అయితే లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30 నుంచి 31 వచనాల్లో మనం గమనిస్తే లేఖన భాగాలను చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30-31 వచనంలో మనం చూస్తే ఇక్కడ స్త్రీల గురించినటువంటి ఒక విషయము రాయబడి ఉంటుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి జాగ్రత్తగా నేను తెలియచేస్తున్నటువంటి విషయాలు మరి వినాలని తెలియచేస్తా ఉన్నాను. అదే రీతిగా మీరు ఏదైతే రాసుకుంటున్నారో వాటిని చక్కగా కూడా రాసుకోవాలని కూడా తెలియచేస్తా ఉన్నాను. ఉపోద్ఘాతంలో ఒక భాగంగా సామెతలు 31వ అధ్యాయం 30-31 వచనాలు చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే స్త్రీల గురించి చాలా ప్రాధాన్యత, లేకుంటే స్త్రీలు ఏ రీతిగా ఉండాలి, ఒక విశ్వాసం కలిగినటువంటి స్త్రీలు ఏ రీతిగా జీవించాలి అన్నటువంటి ఈ యొక్క మాటలు మీ అధ్యాయం అంతా కూడా మీరు బహు జాగ్రత్తగా పరిశీలిస్తూ చదివినప్పుడు అక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్లుగా మనం చూస్తాం. అవన్నీ కూడా ఆ లక్షణాలన్నీ కూడా ఒక స్త్రీగా నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అన్న అంతా బాగుంది, మరి స్త్రీల గురించి చెప్తా ఉన్నారు, మా సంగతి ఏంటి అని అనుకోవచ్చు. ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటారో మీ కుటుంబంలో ఉన్నటువంటి యవన స్త్రీలు కావచ్చు, లేకుంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్య కావచ్చు, లేకుంటే తల్లి కావచ్చు, వారికి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యతను గురించి మీరు ఆలోచన చేయాలి. ఎక్కడ కూడా ఇదిగో మన జీవితంలో ఉన్నటువంటి విధానం బట్టి వాళ్ళు తక్కువ ఎక్కువ అని కాకుండా వారి పట్ల దేవుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఆ కోణంలో ఆలోచిస్తూ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క అర్థమును బట్టి మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు లేని స్త్రీలు కూడా ఉంటున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నన్ను ఒక ప్రశ్నను అడగనివ్వండి, ఏమిటంటే ప్రభువు యొక్క స్థితిని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి కావచ్చు, లేకుంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిగతులను బట్టి కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తమును బట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావో నీవు కొనియాడబడుదువు అన్న విషయాన్ని మనం చూడాలి. అదే రీతిగా చేసిన పనిని బట్టి అట్టి దానికి ఏమంట, కంప్లీట్ చేయండి ఆ యొక్క మాటని, అందరు పలకండి, ఏముంటున్నది అక్కడ రాయబడిన మాట. చేసిన పనిని బట్టి అట్టి దానికి ఏం కలుగును, ప్రతిఫలమియ్యదగును. అందరూ మాట్లాడండి. ప్రతిఫలము కలుగును. అందరూ చెప్పండి ఏం కలుగుతుందంట. తెరిచారు బైబిల్. ప్రతిఫలము కలుగును. ప్రతిఫలము కలుగును అన్న విషయాన్ని బట్టి దాని ప్రతిఫలము కలుగును. గుడ్. ప్రతిఫలము కలుగును అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ
సంఘములో ఒక పరిచర్య చేస్తున్నటువంటి ఒక స్త్రీ గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ఆ యొక్క సాక్ష్యము జీవితంలో దేవుడు చేసిన కార్యములు కావచ్చు, తను దేవుని కొరకు ఏ రీతిగా జీవిస్తూ ముందుకెళ్ళిందో కొన్ని విషయాలు మనం తెలియచేస్తాను. సంఘ పరిచారకురాలైన అని ప్రారంభింపబడి ఒక స్త్రీ గురించి బైబిల్ చక్కగా వివరించింది. తెలియచేయండి ఎవరైనా కూడా. మాట్లాడతారా ఎవరైనా కూడా? సంఘ పరిచారకురాలైన అని ప్రారంభింపబడి ఆమె గురించి ఫీబే. వెరీ గుడ్ ఆన్సర్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి లేఖన భాగాన్ని, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని. సో ఇక్కడ మనం కావలసినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం చూస్తా ఉంటున్నటువంటి మాట, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఫీబే అన్న మాటని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు సంఘ పరిచర్యలో మీరు కూడా ఏదో ఒక రీతిగా మీరు పాల్గొంటున్నారు కదా. అయితే దేవుడు మీ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నాడు అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. బహుశా మీరు పరిచర్యలో అది ఎటువంటి పరిచర్యను కూడా చేస్తూ ఉండవచ్చు. సంఘంలో ఒక పాటలు పాడడమే పరిచర్య కాదు, వాక్యం చెప్పడమే పరిచర్య కాదు, కానీ సమయానికి వెళ్ళి సమయం కన్నా ముందుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు చేసేటువంటి ఏ చిన్న పని అయినా కూడా అది పరిచర్యనే. చాలామంది అనుకుంటారు ఏంటంటే అందరి ముందు కనిపించి పరిచర్య చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. నా జీవితంలో నా ఆత్మీయ తండ్రి నేర్పించినటువంటి కోణాల్లో నేను చూస్తూ వచ్చినటువంటి విషయం ఏంటంటే, తను చేస్తూ అందరితో కూడా చేయించేటువంటి వాడు. తను కూర్చొని నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్పేవాడు కాదు. ఎప్పుడైతే ఆ యొక్క సేవకుడు చేస్తూ చేపిస్తూ ఉంటాడో, మేము కూడా ఆయనతో కలిసి ఏ రీతిగా చేయాలో మేము గమనిస్తూ మేమేం చేసేవాళ్ళం అంటే పరిచర్య చేసేటువంటి వారు. అట్ ది సేమ్ టైం స్త్రీలుగా ఉన్నటువంటి మరి అక్కవారు కూడా, మరి సంఘ విశ్వాసులు అందరూ కూడా వారికి ఏదైనా కూడా ఒక పనిని చెప్పినప్పుడు ఆ పనిలో భాగముగా ఏ రీతిగా చేయాలో గైడెన్స్ ఇచ్చేటువంటి వాడు, ఎలాగూ ముందుకు వెళ్ళాలో. అంటే నేను ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఎప్పుడైతే ఆ అనుభవాల గుండా మనం వెళ్తామో అప్పుడు మనం ఇతరులకు చెప్పగలము. అట్ ది సేమ్ టైం దేవుని యొక్క ఉద్దేశాలు కూడా మనం నెరవేర్చగలము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను చూస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీవు చేయు పనిని సఫలపరుస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే అనేక మంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆలోచన చేసినట్లయితే చేస్తున్నటువంటి పనికి ఫలితం అనేటువంటిది ఆశించుకోకుండా పనిచేయవారు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయాలి. ఒక రైతు ఒక విత్తనం వేసి ఫలము రాదు అని తలంచి ఫలం వేటాడు, కానీ విత్తనం వేసి ఫలము కొరకు ఎదురు చూస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. వివాహమైనటువంటి వారి జీవితాల్లో కూడా మనం పరిశుద్ధంగా ఆలోచన చేస్తే దేవుడైన యెహోవా ఆశీర్వదించినటువంటి విధానమును బట్టి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇద్దరుగా జతపరచబడిన తర్వాత దేవుని యొక్క సృష్టిలో భాగముగా మనం చూస్తే వారు ఫలించాలని మనం చూస్తాం. అంటే పిల్లల విషయంలో దేవుడు కార్యం చేస్తూ ఉంటున్నాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలా బైబిల్ గ్రంథంలో మనం అర్థం చేసుకుంటే అనేక విషయాల్లో మీరు బహుగా ఫలించుట ద్వారా పరలోకపు తండ్రి మహిమపరచబడతాడని యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మీరు ఎప్పుడైతే ఫలిస్తారో అప్పుడు పరలోకంలో నుంచి అదే రీతిగా పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. ఎంతటి భాగ్యము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నేను మనం అందరం కూడా ఫలించేటువంటి వారముగా ఉండాలి. ఏదో జీవితం ఉంటున్నది ఈ లోకంలో, కొన్ని మాసాలు బ్రతుకుదాం అలా, లేకుంటే కొన్ని సంవత్సరాలు బ్రతుకుదాం అలా, దేవుడి సన్నిధిలో దేవుడు పిలుచుకున్నప్పుడు వెళ్ళిపోదాంలే అన్నట్లు కాకోకుండా ప్రభు కొరకు ఒక ప్రత్యేకముగా జీవించాలి. అందరూ పరిచర్య చేస్తారు, అయితే ప్రభువుకు మహిమకరంగా చేసేటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ భక్తి కలిగి ఉంటారు, కానీ ప్రభువుకు మహిమకరంగా జీవించేటువంటి విధానము,
యెహోవా యందు భయభక్తులు కలిగి, భక్తి కలిగినటువంటి జీవితం కలిగి ప్రభు కొరకు జీవించేటువంటి విధానము మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక సేవకుడిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, పరిచర్య పట్ల మీకు భారం ఏంటి? దేవుడు మీకు పరిచర్యను అప్పగించాడు కదా, దేవుడు మీకు సంఘంనిచ్చాడు కదా, ఆ సంఘంలో ఏ యొక్క రీతిగా పరిచర్యలో వాడబడుతూ ఉంటున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. సంఘము అంటే నేను దాదాపుగా ఒక 40 గంటలు పైబడి నేను మాట్లాడి ఉంటున్నాను. సంఘము అంటే 4 గోడలు కాదని, సంఘము అంటే నీవు నేను మనమే అన్న విషయాన్ని తలంచుకుంటూ పరిశుద్ధుల సహవాసము అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి పరిశుద్ధుల సహవాసమే సంఘము. ఆ సహవాసములో నువ్వు ఏ రీతిగా జీవిస్తూ ఉంటున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్వాసుల పట్ల నీకున్నటువంటి బాధ్యత, విశ్వాసులతో లేకుంటే క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి ఆ సమూహముతో నువ్వు జీవించేటువంటి విధానం అనేటువంటిది ఏ రీతిగా ఉంటున్నది, నీ సాక్ష్యం ఏ రీతిగా ఉంటున్నది, మాట్లాడేటువంటి విధానం ఏ రీతిగా ఉంటున్నది, ఆలోచించేటువంటి విధానం ఏ రీతిగా ఉంటున్నది అన్న విషయాన్ని తలంచుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే ఈ దినాన ఫీబే గురించి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం కదా. ఈ ఫీబేకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. మొదటి విషయం ఏంటంటే, ఫీబే అనగా అర్థం ఏంటంటే చంద్రకాంతి, వెలుగు ప్రకాశించున్నది అన్న విషయం ఆలోచన చేద్దాం. ఫీబే అనగా అర్థం ఏమిటంటే చంద్రకాంతి, వెలుగు ప్రకాశించున్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే పేరు ఉన్నంత మాత్రాన సరిపోదు, కానీ ఆ పేరులో ఉన్నటువంటి అర్థమును బట్టి అర్థమైనటువంటి రీతిగా లేకుంటే ఆ యొక్క పేరుకు తగినట్లుగా మనం జీవించాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి. సంతోషమ్మ అని ఇక్కడ ఎవరు లేరు కాబట్టి చెప్తా ఉన్నాను, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. కానీ సంతోషమ్మ అని పేరు పెట్టుకొని సంతోషంగా లేకోకుండా ఉన్నట్లయితే ఏమైనా ఉపయోగమా? ఎంతమంది పిలుస్తూ ఉంటారు సంతోషమ్మ సంతోషమ్మ అని. అలా మనం చూస్తే అనేక మంది రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు, పేటర్ అని పెట్టుకుంటారు. నిజముగా పేతురులాగా పరిచర్య చేసేటువంటి లక్షణాలు ఏమైనా కూడా కనిపిస్తాయా? ఆలోచన చేయాలి. ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేకులు ఆయా స్థితుల్లో పేర్లను తగినట్లుగా అనేక మంది పేరుకు తగిన జీవితాన్ని కూడా జీవించినటువంటి వారు ఉంటున్నారు. ఆ పేరును బట్టి సరైనటువంటి జీవితము జీవించలేనటువంటి పరిస్థితుల్లో కూడా బైబిల్లో ఉంటున్నారు. అయితే జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే పేరును బట్టి జీవింపబడినటువంటి వారు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చినటువంటి వారి జీవితాల్లో దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను. ఈరోజు ఫీబే గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈమె సంఘములో ఒక పరిచర్య చేసేటువంటి స్త్రీ. ఈ యొక్క మాటను బట్టి మనం చూస్తే హిస్టారికల్గా చాలా విషయాలు ఉంటున్నాయి, కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి అవసరమైనటువంటి విషయాలు నేను మాట్లాడతాను. ఇక్కడ మనం చూస్తే ఎక్కువగా చంద్రదేవత ఆరాధన కలిగినటువంటి పట్టణం అండి ఇది. ఎక్కువగా చంద్రుణ్ణి ఆరాధించేటువంటి ఈ యొక్క పట్టణం. ఇటువంటి అన్యజనులలో నుండి మార్చబడి ప్రభువును చేరుకొని ఒక చక్కగా పరిచర్య చేస్తున్నటువంటి జీవితాన్ని సాక్ష్యముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈమె యొక్క జీవితాన్ని తర్వాత మీరు చదువుకుంటే ఈ యొక్క అధ్యాయంలో రాయబడినటువంటి ఈ యొక్క వచనాలు తక్కువే, కానీ బట్ ఆమె జీవితంలో ఆమె దేవుని కొరకు జీవించినటువంటి విధానం వేరే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఫీబే అనగా అర్థం ఏమిటి? ఏం చెప్పాను నేను? ప్రైజ్ ది లార్డ్. చంద్రకాంత, వెలుగు ప్రకాశించున్నది. దేవునికి స్తోత్రం. చంద్రకాంతి, వెలుగు ప్రకాశించున్నది, వెలుగు లేకుంటే ప్రకాశించున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి అందరు దేవునికి స్తోత్రాలు చెల్లించండి, అన్మ్యూట్ చేసి హల్లెలూయా చెప్పండి. ఉన్నారా? అందరూ వింటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మిగతా వారికి కూడా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, ఒక మాట మనం చూద్దాం. పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే ఒక మాట రాయబడి ఉంటుంది. మరి ఒకరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదవాలని తెలియజేస్తా ఉన్నాను. పరమగీతంలో 6:10, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 చదవండి. ఫస్ట్ పరమగీతంలో రాయబడినటువంటి విషయాలు చదవండి.
సంధ్యారాగము చూపట్టు చూడు, ఉమ్, చంద్రబింబమంత అందము కలదై, ఉమ్. సూర్యుని అంత స్వచ్ఛమును కలలను కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము ఈ యొక్క వచనం గురించి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. కానీ అయితే అందులో ఉన్నటువంటి ఒక మాటని నా యొక్క టాపిక్లో భాగంగా అందులో ఉన్నటువంటి ఒక మాటని మీకు తెలియచేస్తాను. ఏమిటదంటే చంద్రకాంతి అందమైనది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు వారు అన్న విషయాన్ని మనం చూస్తే విశ్వాసులు అందము గలవారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బాహ్యముగా ఉండేటువంటి అందమును బట్టి కాదు కానీ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే విశ్వాస జీవితములో రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందమైనటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను అందమైన దానని, అందమైన వాడని అని చెప్పండి ఒకసారి. నేను అందమైన దానను. డు నాట్ థింక్ అబౌట్ ఫిజికల్ రిలం. ఎవ్వరు కూడా భౌతికపరమైనటువంటి అందం గురించి నేను మాట్లాడలేదు. నువ్వు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, హైట్ ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఇది బైబిల్ గ్రంథంలో ఇవి మ్యాటర్ కాదు. బట్ దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతలో ఉన్నటువంటి విషయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది ఫిజికల్గా ఉన్నటువంటి అపీరియన్స్ని బట్టి దేవుడు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ని కోల్పోతూ ఉంటారండి. జ్ఞాపకం ఉంచుకోవాలి. నాకు మానసికంగా నేను ఇంకా గతంలో అప్ టు డిగ్రీ ఆ యొక్క స్టడీస్ వచ్చేంత వరకు కూడా నేను చాలా పొట్టిగా ఉండేవాడిని. అందరూ కూడా నన్ను పొట్టోడని పిలిచేవారు. అయితే వాటిని బట్టి మానసికంగా చాలా కుంగిపోయేవాడిని నేను. ఎందుకు నేను హైట్ అవ్వలేదు? ఇది నా ప్రాబ్లమా ఏంటి? నేను తింటలేనా? లేకుంటే ఎందుకు నేను హైట్ అవ్వలేదని మానసికంగా ఎక్కువగా నేను అలా బాధపడేటువంటి వాడిని. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నేను అర్థం చేసుకుంటూ వచ్చానో, అలా ప్రార్థించుకుంటుండగా, అలా వాక్యం చదువుతుండగా నాలో ఆటోమేటిక్గా స్పిరిచువాలిటీతో పాటు ఫిజికల్గా కూడా దేవుడు బ్లెస్ చేస్తూ వచ్చాడు. ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎప్పుడు కూడా భౌతికపరమైనటువంటి సౌందర్యం గురించి బాధపడకండి. భౌతికమైన సౌందర్యం అంటే అన్నీ వస్తాయి. నువ్వు ధరించే బట్టలు కావచ్చు, ఇంకా వస్తువుల విషయంలో కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. జ్ఞాపకం ఉంచుకోండి. అవిలేవు ఇవ్వలేవని ఎప్పుడు బాధపడద్దు. దేవుడు నిన్ను ఏ విధానంలో చూస్తూ ఉంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏ విధానంలో స్త్రీలుగా ఉన్నటువంటి వారి జీవితంలో దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాడు, ఎలా జీవించగలిగారు వాళ్ళు అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. ఈ యొక్క మాటని పురుషులు కూడా తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఆ పరమగీతంలో 6వ అధ్యాయం 10వ వచనంలో చంద్రకాంతి అందమైనది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు దృష్టిలో మనం అందరం కూడా వధువు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన వరుడై వస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు వరుడై వస్తా ఉన్నటువంటి సమయానికి వధువు సంఘముగా ఉన్నటువంటి మనం అందరం కూడా సిద్ధపడి ప్రభు మెచ్చుకునేటట్లుగా అందముగా కనిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందముగా కనిపించుటకు ప్రస్తుత దినాల్లో ఎన్ని పౌడర్ డబ్బాలు అయిపు చేస్తూ ఉన్నారు, ఎన్ని ఫేర్ అండ్ లవ్లీ అయిపు చేస్తూ ఉన్నారు. అవునా కాదా? చెప్పండి స్త్రీలు. మీ గురించి చెప్పట్లేదు, లోకంలో ఉన్న వారి గురించి అయినా చెప్పచ్చు. మీరు అన్మ్యూట్ చేసి చెప్తే నేనే వాడుతున్నానని బ్రదర్ చెప్తున్నారేమో ఉద్దేశపూర్వకంగా అనుకోవద్దు. అవునా అండి? ప్రైజ్ ద లార్డ్. ఒప్పుకోరు స్త్రీలు, నాకు తెలుసు. అవునా? ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే విశ్వాసులు ఎవరు అన్న విషయాన్ని మనం చూస్తే అందము గలవారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. భౌతికపరమైనటువంటి విషయాల్లో బాధపడకండి, కానీ దేవుడు ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను అందముగా కలగచేసి ఉంటున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. చంద్రకాంతి అందమైనది. నీవు అందమైనటువంటి వ్యక్తివి ప్రభు దృష్టికి. అట్ ది సేమ్ టైం ఆ అందమును కాపాడుకోవాలి. ఆ స్పిరిచువల్ వే అనేటువంటిది, ఆత్మీయ జీవితం అనేటువంటిది, ఆత్మీయ మార్గం అనేటువంటిది కాపాడుకుంటూ ప్రభు వచ్చేంత వరకు కూడా ఆ యొక్క అందమును కాపాడుకుంటూ ముందుకెళ్ళాలన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, మనం ఎప్పుడైనా కూడా మనం చూస్తూ ఉంటాం. నేను ప్రజెంట్ ఉన్నటువంటి భోగాపురంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక జంతువు గురించి నేను మీతో మాట్లాడాలని తెలియచేస్తా ఉన్నాను.
నేను ఎస్తేరు బైక్‌లో వెళ్తున్నటువంటి సమయంలో ఒక చికెన్ షాప్ ఉంటది. ఆ చికెన్ షాప్ దగ్గర ఒక కుక్క ఉంటది. దానికి ఆ కుక్కకు బాడీ అంతా కూడా ఒక రకమైనటువంటి రీతిగా ఆ స్కిన్ అంతా కూడా పోయి, ఆ హెయిర్ అంతా కూడా ఊడిపోయి, బాడీ అంతా కూడా చూడ్డానికి ఒక అసహ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటదది. అది అలా అక్కడే ఉంటది. చికెన్ షాప్ దగ్గరే ఉంటది. ఆ రోడ్డు పక్కనే ఉంటది చికెన్ షాప్. అలా వెళ్తున్నప్పుడు అది గమనించినప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటూ అనేక సందర్భాల్లో మేమెళ్ళాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఒక మంచిగా ఉండేటువంటి ఆ జంతువు ఉన్నప్పుడు అందరూ చూస్తారు కదా! కొంతమంది వాటిని పెంచుకుంటూ ఉంటారు కదా! అయితే వాటికి దగ్గరికి రానిస్తారు కదా! అయితే అది చూడ్డానికి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అసహ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడం కదా! కనీసం దాని బ్లడ్ కానీ, దాని స్మెల్ కానీ మనకు అంటుకోవడానికి మనం ఇష్టపడం కదా! ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. మనము కూడా మురికిలో అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలందరినీ కూడా దేవుడు తన వాక్కు చేత మనలందరినీ కూడా పిలిచి, మనలందరినీ కూడా తన రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచి, మన జీవితాల్లో ఆయన మనకి ఏం చేస్తుంటున్నాడంటే పవిత్రపరిచి ఉంటున్నాడు. నీవు అందముగా కనిపించాలని అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఏ పాపము లేకుండా, ఏ మచ్చ లేకుండా, ఏ డాగు లేకోకుండా ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి, నిష్కళంకమైనటువంటి ఆ యొక్క రక్తం అనేటువంటిది మన జీవితాల్లో ఆయన చేసినటువంటి కార్యమును బట్టి నీవు నేను మనం అందరం కూడా అందముగా ఉంటున్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో నుంచి మరి చంద్రకాంతి అందమైనది అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. చెప్పిన వాక్యాన్ని మరొకసారి చదవండి. మరొక వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం త్వరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దినదిన అభివృద్ధి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసి దినదినము అభివృద్ధి చెందాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయాలి. ఇక్కడున్న మనమందరం కూడా స్త్రీ పురుషుడని భేదం లేకుండా నేను తెలియచేస్తున్న విషయం, అడుగుతున్న విషయం, నీ జీవితంలో ప్రతి దినము కూడా అభివృద్ధి ఉంటున్నదా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అభివృద్ధి అంటే ఆస్తి కాదు, అభివృద్ధి అంటే లేకుంటే బిల్డింగ్స్ కాదు, అభివృద్ధి అంటే వ్యాపారం విస్తరించడం కాదు. ఆత్మీయ జీవితం అనేటువంటిది దినదిన అభివృద్ధి చెందుతుంటున్నదా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు ఎంతమంది జీవితాలు విశ్వాసులుగా జీవిస్తూ ఉండగానే ఎంతమంది ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఉంటున్నారు. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. ఎందుకు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఏముంటాయి? ఒకసారి అనలైజ్ చేసి చెప్పండి మీకు అనిపించేటువంటి విషయంలో. ఆత్మీయ జీవితంలో దిగజారేటువంటి పరిస్థితి, లేకుంటే కిందికి వెళ్ళేటువంటి స్థితి, లేకుంటే పడిపోయేటువంటి స్థితి ఎందుకు కలుగుతుంది ఒక విశ్వాసకి? ఎప్పుడు కలుగుతుంది ఒక విశ్వాసకి? త్వరగా మాట్లాడండి. నేను ఇంకా మొదటి పాయింట్లో ఉన్నాను. కొన్ని పాయింట్స్ చెప్పాలి. ప్రార్థన జీవితంలో ప్రార్థన లేకపోవడం ద్వారా, లూదియా సంఘ అమ్మగారు సహవాసం లేకపోవడం ద్వారా. లూదియా అమ్మగారు తెలియచేశారు ఏంటంటే, ప్రార్థన జీవితం లేకపోయిన విధానమును బట్టి విశ్వాసి దిగజారిపోతాడు, దినదిన అభివృద్ధి ఉండదు అన్న విషయాన్ని తెలియచేశారు. అదే రీతిగా సహవాసంలో లేనటువంటి విధానమును బట్టి అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తాం. లాస్ట్ వీక్లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సహోదరుడు అన్నాడు, ఒక సహోదరి అనింది ఏంటంటే, అన్న దినదిన అభివృద్ధి చెందడానికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క కోణంలో క్రొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. అలా దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా నా జీవితంలో ఒక్కొక్క కోణంలో ప్రభువు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నేను నేర్చుకుంటున్నాను అన్న విషయాన్ని తెలియజేశారు. ఈ వీక్లో జరిగిన సంఘటన గురించి తెలియచేస్తా ఉన్నా. అందుకే నేను ఒక్కరు వచ్చినా కూడా స్టాప్ చేయను. ఇప్పటి వరకు కూడా ప్రారంభించినటువంటి మొదటి దినమున వరకు నుంచి ఈ రోజు వరకు కూడా 1590 రోజుల కంటే అధికముగా ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ప్రభు పరిచయం కొనసాగిస్తూ ఉంటున్నాను దేవుడిచ్చినటువంటి కృపను బట్టి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది ఒక బాధ్యత తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది.
ఆ భారమును తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఈరోజు ప్రభు కొరకు ఇటువంటి ఒక 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 ఏదైనా కూడా ఒక తీర్మానంతో కూడినటువంటి ఆలోచన, ప్రభు కొరకు చేసేటువంటి పరిచర్యలో, ప్రభు కొరకు జీవించేటువంటి విధానములో ఒక క్రమమైనటువంటి రీతిగా ఎన్ని తీర్మానాలు ఉంటున్నాయి, ఎన్ని తీర్మానాలను బట్టి జీవించగలుగుతా ఉంటున్నారన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం, విశ్వాసులు అందము కలిగినటువంటి వారు, చంద్రకాంతి అందమైనటువంటిది అన్న విషయాన్ని పరమగీతంలో 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాట, దినదిన అభివృద్ధి చెందును అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసి దినదినము కూడా అభివృద్ధి చెందాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఒక విశ్వాసి ఎందుకు అభివృద్ధి చెందలేరు అంటే, సరైనటువంటి ప్రార్థన జీవితం లేకపోవడం, ప్రభువుతో సరైనటువంటి సహవాసం లేకపోవడం, సంఘములో సరైనటువంటి సహవాసములు లేకపోవడం, విశ్వాసులు సరైనటువంటి సహవాసంలో లేకపోవడం, మాట తీరు సరిగా లేకపోవడం, ఆలోచించేటువంటి విధానం సరిగా లేకపోవడం, ప్రవర్తించే ప్రవర్తన అనేటువంటిది సరైనటువంటి రీతిగా లేకపోయినట్లయితే ఆ యొక్క విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోయేటువంటి విధానం, అభివృద్ధి నుంచి మరి తొలగిపోయేటువంటి విధానం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దినదిన అభివృద్ధి చెందాలంటే నీ మాట ఎలా ఉంటున్నది, నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, నీ యొక్క ఆత్మీయ జీవితం పట్ల నీ యొక్క ప్రణాళిక, లేకుంటే దేవుడిచ్చినటువంటి ఆ ప్రణాళికను ఎంతవరకు నెరవేరుస్తూ ఉంటున్నావు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, భేదం లేకుండా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క మాటను బట్టి మనం చూస్తే దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంటున్నది, విశ్వాసి అందముగా కనిపించాలంటే దినదినం కూడా అభివృద్ధి చెందాలి. ఆలోచన చేయండి. ఒక వ్యక్తి జన్మించిన తర్వాత ఆ వ్యక్తి 20 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా అలానే ఉన్నట్లయితే తల్లిదండ్రులుగా సంతోషిస్తారా? అభివృద్ధి లేకోకుండా అలా చిన్నవాడిగానే ఉన్నట్లయితే ఒక 30 సంవత్సరాలు వచ్చినా కూడా అలానే ఉంటే ఏ తల్లిదండ్రులైనా కూడా సంతోషిస్తారా అండి? ఎస్ ఆర్ నో? సమాధానం చెప్పాలి. అవునా కాదా? సంతోషపడతారా? బాధపడతారా? సమాధానం చెప్పండి ఏదో ఒకటి. సంతోషపడరు. సంతోషపడారు. ఏ వరకు కూడా సంతోషం ఉండదు. అభివృద్ధి లేకోకుంటే ఎలా సంతోషిస్తారు? స్కూల్లో కష్టపడి రోజు కూడా సబ్జెక్ట్స్ చెప్తున్నటువంటి ఒక టీచరు పిల్లలు సరిగా చదువుకోకోకుండా, ఇచ్చిన హోంవర్క్ చేయకోకుండా, అప్పగించినటువంటి పనిని చేయకోకోకుండా మరుసటి రోజు స్కూల్కి వస్తే ఏ టీచర్ అయినా కూడా సంతోషిస్తారా? పర్లేదురా, ఈరోజు చేయలేదులే, నా మాట వినలేదులే, పర్లేదు అని సంతోషిస్తారా ఎవరైనా కూడా? లేదు. ఆలోచన చేయాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి. భర్త, కుటుంబంలోని యజమాని లేకుంటే తల్లిదండ్రులు చేసినటువంటి ఆ యొక్క ఏదైనా కూడా ఒక వంట కావచ్చు, చేసిన తర్వాత తిని వారిని బాధ పెట్టేదానికన్నా వారిని సంతోషపరిచేటువంటి ఒక మాట మాట్లాడితే వారికి ఎంత సంతోషం కలుగుతుంది. నేను ఎప్పుడైనా కూడా ఎస్తేరికి ఏదైనా కూడా వంటలో ఏదైనా కూడా చిన్న చిన్న మార్పులు ఉన్నట్లయితే నేను చెప్పే విధానం వేరే ఉంటుంది. వాస్తవానికి నేను ఎలా ఉన్నా కూడా తినేస్తాను. అలా అని మంచిగా చేయదని కాదు దాని అర్థము, మంచిగా చేస్తుంది. అయితే నేను ఏదైనా కూడా ఉప్పు కానీ లేకుంటే ఉప్పు తక్కువ అవ్వడం కానీ ఏదైనా చెప్తే వంట అంతా కూడా చాలా బాగుంది అని ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి కాంప్లిమెంట్స్ ఇస్తాను. అయితే తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసింటే బాగుండు అన్నట్లుగా, లేకుంటే కొంచెం ఉప్పు తక్కువైంది, అవి అంత ఫోకస్ చేసి చెప్పను. నెక్స్ట్ టైం రిపీట్ చేయరు. ఆలోచన చేయాలి. అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నాను. మన జీవితాల్లో కూడా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే దేవుడు ఏదైతే బాధ్యతనిచ్చాడో మన జీవితాల్లో, దేవుడు ఏదైతే మనకిచ్చాడో ఆ అన్ని విషయాల్లో కూడా మనం ఏ రీతిగా నడుచుకుంటున్నామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. లేరంటారా? ఉప్పు తక్కువైందని ప్లేట్ ఇసిరేసే వాళ్ళు లేరంటారా? భార్యను దూషించే వారు లేరంటారా? తల్లిదండ్రులను నాకు నచ్చిన వంట మీరు చేయలేదని మాట్లాడినటువంటి పిల్లలు లేరంటారా? నేను ఎందుకు ఒక ఎగ్జాంపుల్గా మీ ముందుకు తెలియచేస్తా ఉన్నానంటే, మీ యొక్క కుటుంబంలో, మీ యొక్క పరిధిలో, మీ మధ్య ఉంటున్నటువంటి వ్యక్తులతోనే మీ సంభాషణ ఎలా ఉంటున్నది ఆలోచన చేయాలి. స్త్రీల విషయం మాత్రమే కాదు, పురుషుల విషయంలో ఎలా ఉంటున్నారు, వారి మాటను ఎలా తీసుకుంటున్నారు మీరు?
వారు చెప్తున్నటువంటి విషయాల్ని ఎలా తీసుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉంటున్నాను. కాబట్టి 104వ కీర్తన 19వ వచనాన్ని చూడండి. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి 104వ కీర్తన 19వ చరణం. హల్లెలూయా. ఋతువులను తెలుపుటకై ఉమ్. ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి అతని అస్తమయ కాలము తెలియను. ఇక్కడ మనం చూస్తే చంద్రునికి కాలం తెలుస్తా ఉందంట. ఈరోజు విశ్వాసిగా నీకు నాకు మనకి కాలాలు తెలియట్లేదు అని అనుకుంటున్నాం కదా. జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు రాకడ ఇది ఒక కాలం, ప్రభు వచ్చు ఒక కాలము అన్న విషయాన్ని మనం చూస్తాం. మనం సరైనటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నామా? ఇక్కడ ఎవరికి తెలుస్తా ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తే చంద్రుడికి తెలుస్తా ఉంటున్నది, ఋతువులను కాలమును తెలుపుతా ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధ లేఖనం భాగంలో నుంచి విశ్వాసులు కూడా రాకడ కాలమును ప్రజలకు తెలుపువారు. విశ్వాసి ఎవరు అంటే రాకడ కాలమును ప్రజలకు తెలుపువారు. రాకడ గురించి ఎంతవరకు స్పష్టత కలిగి ఉంటున్నారు? ప్రభు వచ్చు రాకడలో ఎత్తబడేటువంటి సంఘములో ఉండాల్సినటువంటి లక్షణాలు నీ జీవితంలో ఉంటున్నాయా? స్త్రీ పురుషుడని భేదం లేకుండా నేను మాట్లాడుతూ ఉంటున్నాను. ప్రభు ఈరోజే మధ్యాకాశానికి వచ్చినట్లయితే నేను కొనుక్కోబడతానని ఒక విశ్వాసం ఉంటున్నదా? అట్ ది సేమ్ టైం నీవు అనేక మందికి ఈ యొక్క ఉన్నటువంటి కాలమును తెలిపేటువంటి వ్యక్తివి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో సూర్యుని మీద ఆధారపడిన చంద్రుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. సూర్యుని మీద ఆధారపడిన చంద్రుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం తీసింటే చదవండి ఒకసారి. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే దేవాది దేవుడు మరొక వచనంలో రాయబడి ఉంటది ఏమిటంటే నీతి సూర్యుడైనటువంటి ఆయన పైన మనం ఆధారపడినప్పుడు మన విశ్వాస జీవితంలో మనము ఈ రాకడ గురించినటువంటి విషయాలు, ఇంకా ఈ యొక్క దేవుడిచ్చినటువంటి అందములో ఆత్మీయతలో దినదిన అభివృద్ధి కలుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సన్ఫ్లవర్ విషయంలో ఎగ్జాంపుల్గా ఒక సన్ఫ్లవర్ ఆలోచన చేయండి. సూర్యుడు తూర్పున ఉదయిస్తే ఉదయాన్నే తూర్పు వైపు ఉంటాయి కదా. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు గమనించేవాడిని. అలా ఉదయమైనప్పుడు సూర్యుని వైపు ఉండడం, మధ్యాహ్న కాల సమయంలో నిటారుగా ఈ సన్ఫ్లవర్స్ ఉండడం, సాయంకాలం అయిన లోపల మళ్ళీ సూర్యుడు అస్తమించేటువంటి వైపుకు అవి తిరిగి ఉంటాయి. ఆ సూర్యుని ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క సోర్సెస్ని రిసీవ్ చేసుకొని అవేం చేస్తూ ఉంటున్నాయంటే దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటున్నాయి, ఫలిస్తూ ఉంటున్నాయి, అభివృద్ధి చెందుతూ ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. వీ నో వెరీ వెల్ అబౌట్ సన్లైట్ అనేటువంటిది లేకోకుండా ఉన్నట్లయితే మొక్క అభివృద్ధి చెందదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకేసారి చెట్టు నాటి ఎండలో పెట్టిన చెట్టు చూడండి, కంప్లీట్గా నీడ కింద ఉన్నటువంటి చెట్టు చూడండి, ఎండలో ఉన్నటువంటి చెట్టే త్వరగా అభివృద్ధి చెందుతుంది సరైన వాటర్ పోసినప్పుడు. వాటికి సమానంగా పోసినప్పటికీ కూడా నీడలో ఉన్న చెట్టు అభివృద్ధి చెందదు. ఆలోచన చేయాలి. విశ్వాస జీవితంలో కూడా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నీతి సూర్యుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనం అందరం కూడా ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక విశ్వాసిగా ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ప్రభు పైన ఆధారపడి ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్తారో దినదిన అభివృద్ధి అనేటువంటిది చెందుతారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి చంద్రుడు గురించినటువంటి విషయాలు మనం చూసినప్పుడు 81వ కీర్తన 3వ వచనంలోను, ఫిలిప్పి 4:4లో కూడా చూడండి. సమయం లేదు కాబట్టి నేను జస్ట్ వర్సెస్ చెప్తా ఉన్నాను, మీరు నోట్ చేసుకునండి. కీర్తనలు 81వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. అదే రీతిగా ఫిలిప్పి 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు చంద్రుడు స్వచ్ఛమైనటువంటి వెన్నెల ద్వారా
ఆనందమునిచ్చువాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, చంద్రకాంతి అన్న విషయాన్ని మనం చూస్తాం. అదే రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు చంద్రుడు రాత్రికాల సమయంలో అలా వచ్చినప్పుడు మన చిన్నతనాన్ని ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు బయట అలా మంచం పైనలో లేకుంటే అరుగు పైనో అలా పడుకొని ఆ చుక్కలు లెక్క పెడుతూ ఆ యొక్క ఉన్నటువంటి చంద్రుడు ఇచ్చేటువంటి ఆ నీడను బట్టి లేకుంటే ఆ చంద్రుడు ఇచ్చేటువంటి ఆ వెలుగును బట్టి ఎంత సంతోషంగా ఉండేటువంటి వాళ్ళం. దేవుని యొక్క సృష్టిలో భాగమైనటువంటి ఆ యొక్క విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు చిన్నతనంలో నేను అక్క ఏం చేసేవాళ్ళం అంటే ఒకే మంచం పైన పడుకున్నప్పుడు ఆ చంద్రుడి పక్కన ఉన్నటువంటి చుక్కల్లో ఇవన్నీ కూడా నీయి, ఇవన్నీ కూడా నాయి, నీ ఎక్కువ ఉన్నాయో నా ఎక్కువ ఉన్నాయో కౌంట్ చేద్దామని ఇలా మేము మాట్లాడుకునేవారం. అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎంత చక్కగా ఉండేవి. ప్రస్తుత దినాల్లో పైకి చూడడం మర్చిపోతా ఉన్నారు. ఎక్కడ ఉంటున్నది దృష్టి అంటే సెల్ ఫోన్లో ఉంటున్నది పిల్లలకి. ఎక్కడ ఉంటున్నది దృష్టి అంటే పెద్దవారికి కూడా సెల్ ఫోన్లోనే ఉంటున్నది. 24 గంటల్లో ఎక్కువ గంటలు మొబైల్నే చూస్తూ ఉన్నారు. అది మంచి విషయాల్లో అయితే పర్లేదు, ఆత్మీయంగా ఏదైనా నేర్చుకునే విషయంలో అయితే పర్లేదు, పనికొచ్చే వాటికి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ అనవసరంగా సమయం వేస్ట్ చేసుకుంటూ మొబైల్ వైపు లోపలికి చూసేటువంటి వారు ఉన్నారు. విశ్వాసుల దృష్టి ఎలా ఉండాలంటే కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం ప్రకారం మన యొక్క దృష్టి అనేటువంటిది క్రీస్తు వైపు మాత్రమే ఉండాలి, దేవుని వైపు మాత్రమే ఉండాలి, పైన ఉన్నటువంటి వాటి వైపే ఉండాలి, పరలోకం వైపే ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి, దృష్టి అనేటువంటిది సరైనటువంటి రీతిగా ఉన్నట్లయితే బాడీ అంతా కూడా చక్కగా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అద్దంలో చూసుకున్నప్పుడు సరైనటువంటి రీతిగా చూసుకున్నప్పుడు మన వస్త్రధారణ ఎలా ఉన్నదో, మన హెయిర్ స్టైల్ ఎలా ఉంటున్నదో, మనం ఎలాగ కనిపిస్తున్నామో ఆయనకు అర్థమవుతుంది. అప్పుడు సరి చేసుకోవడానికి కూడా వీలవుతుంది. అలానే దేవుని యొక్క వాక్యం అనేటువంటి అద్దం ఎదుటికి వచ్చినప్పుడు మన జీవితాలను ఎలా నడుచుకోవాలో కూడా మనం అర్థం చేసుకోగలము. కాబట్టి ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక రాయబడినటువంటి వచనాలు తీసారండి. 81వ కీర్తన 3, ఫిలిప్పి 4:4 తీసింటే చదవండి. లేనట్లయితే నేను కంటిన్యూ చేస్తాను. ఆయన నీ పాదం తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. 81వ కీర్తన 3వ వచనం అక్క. అవును బ్రదర్. మళ్ళీ చదవండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొందువు. అతని తల మీద అపరంతి కిరీటము నీవు ఉంచున్నావు. దేవునికి స్తోత్రం. నేను వర్సెస్ తప్పు చెప్పానా ఏమైనా? మీరు కరెక్ట్గానే చూస్తున్నారు కదా. 81వ కీర్తన 3వ వచనం. 81వ కీర్తన 3వ వచనం చెప్పాను నేను. మీరు ఏం చదువుతున్నారు? ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. 121 బ్రదర్. 81 అక్క నేను చెప్పాను. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు లేఖన భాగంలో నుంచి అదే రీతిగా ఫిలిప్పి 4:4 కూడా మనం చూస్తే ప్రభువునందు ఆనందించుడి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నేను మొదటి పాయింట్లోనే మీకు తెలియచేస్తా ఉన్నాను. ఫీబే అనగా చంద్రకాంతి అని, వెలుగు అని, ప్రకాశించున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అదే రీతిగా ఈ యొక్క మాటను బట్టి మనం చూస్తే ఈ ఫీబే అనేకులకు ఇక్కడ మాట్లాడినటువంటి విధానం బట్టి మనం చూస్తే సంతోషాన్ని కలిగచేసేటువంటి లక్షణంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క చంద్రుడు తన స్వచ్ఛమైనటువంటి వెన్నెల ద్వారా ఆనందం ఇచ్చేవాడు. అదే రీతిగా విశ్వాసులు కూడా ఏం చేయాలంటే ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. మనల్ని చూసి అబ్బా ఎందుకు వీళ్ళు వచ్చారు, అయ్యో వీళ్ళ అన్నట్లుగా అనుకోకూడదు. కానీ మన యొక్క ఆత్మీయ జీవితమును బట్టి అబ్బా అక్క ఎంత సంతోషంగా పలకరిస్తారు, అక్క ఎంత మంచి విశ్వాసి, లేకుంటే సహోదరుడు అన్న ఎంతగా భక్తి కలిగి ఉన్నాడు, అన్న ఎంతగా పరిచయం చేస్తూ ఉన్నాడు, అన్న ఎంతగా మంచిగా ఆత్మీయంగా ఉంటున్నాడు. ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. అయ్యో వీళ్ళ ఎందుకు,
అయ్యో వీరి మాటల, అయ్యో వీరి ఆలోచనల, అయ్యో వీరి యొక్క లోపల ఉన్నటువంటి స్వభావము అయ్యో అన్నట్లుగా అనుకోకూడదు. ఆలోచన చేయాలి. ఆత్మీయ జీవితాన్ని ప్రభువుకి ఇష్టమైనటువంటి రీతిగా నడిపించుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ప్రభు కొరకు ఆనందాన్ని కలుగచేయాలి. ప్రభు కొరకు ఆనందాన్ని కలుగచేసేటువంటి రీతిగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అందముతో పాటు ఏముండాలంటే దినదిన అభివృద్ధి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ దినదిన అభివృద్ధి చెందాలంటే నీతి సూర్యుని పైన ఆధారపడాలి. నీతి సూర్యుని పైన ఆధారపడిన మనము, చంద్రుడు ఏ రీతిగా అయితే సూర్యుని పైన ఆధారపడి అదే రీతిగా ఋతువులను కాలములు తెలుపుతున్నదో, విశ్వాసి కూడా ప్రభు రాకడ కొరకు ప్రజలకు తెలిపేటువంటి వారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అదే రీతిగా చంద్రుడు తన స్వచ్ఛమైనటువంటి వెన్నెల ద్వారా ఆనందం నిచ్చును. అదే రీతిగా విశ్వాస జీవితంలో కూడా ఇతరులకు ఆనందాన్ని కలిగచేసేటువంటి వారుగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఒక్క విషయాన్ని మనం నేర్చుకున్నాం ఇప్పటి వరకు కూడా. మొదటి మాటగా ఫీబే అనగా చంద్రకాంతి అన్న ఒక పాయింట్ని మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న విషయాల్లో మరొక పాయింట్ గురించి నేను తెలియచేసి నేను క్లోజ్ చేస్తాను. దేవుడు అనుకూలించినట్లయితే మరికొన్ని విషయాలు నెక్స్ట్ టైం నేను మీకు తెలియచేస్తాను. చూడండి, మూల పాఠంలో రాయబడినటువంటి రీతిగా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. 2వ వచనం మళ్ళీ చదవండి అక్క. అందరూ కూడా ఆలకించండి. నేను ముగిస్తాను త్వరగా. దేవుని యొక్క వాక్యం పైన దృష్టి ఉంచాలని తెలియజేస్తా ఉన్నాను. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమెను అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. రెండవ మాటగా మనం చూస్తే లేఖన భాగంలో నుంచి ఫీబే అనగా అర్థం ఏంటంటే చంద్రకాంతి, వెలుగు అదే రీతిగా ప్రకాశించున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం కదా. రెండవ మాటలో నుంచి మనం చూస్తే ఫీబే అనగా అనేకులకు ఏం చేస్తా ఉందంటే రెండవ లక్షణం ఏం కనిపిస్తుందంటే ఈమెకి ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీగా ఉంటున్నది, అనేకులకు సహాయకురాలుగా ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నేను ఎవ్వరిని ఉద్దేశపూర్వకంగా చెప్పట్లేను, కానీ భార్య అంటుంది ఏంటంటే భర్తతో, పిల్లల అందరినీ కూడా ఎక్కడైనా కూడా బయటికి తీసుకెళ్దామండి, ఈరోజు నేను వంట చేయలేనంట. తరచూ ఎప్పుడైనా కూడా శరీర బలహీనతలు బట్టి చేయలేనటువంటి పరిస్థితులు, అనారోగ్యం ఉన్నట్లయితే పర్లేదు, కానీ బయట ఉన్నటువంటి ఫుడ్ పైన ఆధారపడి జీవించే వారు అనేక మంది ఉంటున్నారు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం గురించి తెలియచేస్తా ఉన్నాను కడప ప్రాంతంలో. ఏమిటంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక వంక చెప్పి, ప్రతిరోజు కూడా టిఫిన్ బయట నుంచే, మధ్యాహ్నం భోజనం కూడా బయట నుంచే, రాత్రి డిన్నర్ కూడా బయట నుంచే. ఆరోగ్యం బాగలేదా అంటే బాగుంటుంది, అలవాటు పడిపోయినటువంటి స్థితి, అలవాటును మార్చుకోలేనటువంటి పరిస్థితి. భర్తకు అర్థమైపోయింది, ఈమె నాకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పెట్టదు, మధ్యాహ్నం సరైనటువంటి రీతిగా భోజనం కూడా చేయదు, రాత్రికాల సమయంలో కూడా సరైనటువంటి రీతిగా సిద్ధపరచదు అని. భర్తకు అలవాటు పడిన భర్త అలవాటు పడిపోయి ఏం చేస్తాడంటే ఉదయాన్నే లేచి తన వృత్తి నిమిత్తమై తీరా వెళ్ళిపోయేటప్పుడు ఏమండి టిఫిన్ చేయనా అని అడుగుతుంది ఆమె. ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. సమయం అవుతున్నప్పుడు ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్తున్నటువంటి సమయంలో ఆయన అక్కడున్న వర్క్ నిమిత్తమై సమయానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు కదా. సరిగా రెడీగా అయిపోయి వెళ్ళే మూమెంట్లో ఒక 15 నిమిషాలు ఆగండి, టిఫిన్ చేసి పెడతాను అంటే ఎలా ఉంటుంది? సంతోషిస్తాడా భర్త? మాట్లాడండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. సంతోషిస్తాడా? లేదు కదా. పిల్లలు సంతోషిస్తారా? స్కూల్కు టైం అయింది, బయలుదేరే సమయానికి ఒక అరగంట ఆగండమ్మా, చక్కగా టిఫిన్ చేసి పెడతాను, టిఫిన్ చేసి వెళ్దురు అంటే ఆయనకున్నటువంటి పిల్లలు సంతోషిస్తారా? మాట్లాడలేరు. మీరు మాట్లాడండి. సంతోషిస్తారా? మేబీ
సంతోషించే వారే సమాధానం చెప్పట్లేరేమో అనిపిస్తుంది మరి. సంతోషిస్తారా? నో కదా! సంతోషించలేరు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. యేసుక్రీస్తు ప్రభుల వారు గురించినటువంటి విషయాలు కూడా మనం చూస్తే, ఈ యొక్క మంచి సమరయుడు అన్నటువంటి మెసేజ్ మీకు అందించాను గతంలో. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆ యొక్క సహాయంను చూడండి. ఎలా చేసాడు అన్న విషయాన్ని మనం అనలైజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే, ఆ వ్యక్తిని పరామర్శించినట్లుగా మనం చూస్తాం. ఆ వ్యక్తికి ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఒక చోట అప్పగించినట్లుగా మనం చూస్తాం. గాయములు కడిగినట్లుగా మనం చూస్తాం. గాయములు తుడిచినట్లుగా మనం చూస్తాం. తిరిగి ఏమైనా అవసరం ఉన్నట్లయితే మళ్ళీ ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి మనసును కూడా మనం చూస్తాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆయనలో ఉన్న లక్షణాలు మన జీవితాల్లో ఉంటున్నాయా? ఒక విశ్వాసి అంటే అర్థం ఏందంటే, క్రైస్తవుడు అంటే అర్థం ఏందంటే క్రీస్తును ధరించుకున్నవాడు. క్రీస్తును ధరించుకున్నవాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. క్రీస్తును ధరించుకున్నటువంటి మన జీవితాల్లో ఆ యొక్క క్రీస్తులో ఉన్నటువంటి సుగుణాలు ఏవైనా కొంచెం మట్టుకైనా ఉంటున్నాయా? కొన్ని విషయాలైనా ఉంటున్నాయా? యేసుక్రీస్తు ప్రభుల వారే మనం మాట్లాడగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభుల వారి వలె మన యొక్క బిహేవియర్ ఉంటున్నదా? ఆ తగ్గింపు స్వభావం కలిగి ఉంటున్నదా? లేకుంటే ప్రజల పట్ల భారం కలిగి ఉంటున్నామా? ప్రజల కొరకు ఏమైనా చేయడానికి మనం సిద్ధపడుతుంటున్నామా? విశ్వాసుల మధ్యలో మన ఆత్మీయ జీవితాలు ఎలా నడుచుకుంటున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ రెండవ విషయాన్ని మనం చూస్తే, ఫీబేలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే సహాయకురాలు. ఈమె మాట్లాడినట్లయితే అనేకులకు సహాయకరంగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 12వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగములో 11వ వచనం నుంచి మీరు చదువుకున్నప్పుడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అన్న విషయాన్ని మనం చూస్తాం. 13వ వచనంలోనికి వచ్చే లోపల 12వ వచనం లోపల ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. 13వ వచనంలోనికి వచ్చే లోపల మనం చూస్తే పరిశుద్ధుల అవసరాలలో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. పరిశుద్ధులు ఎవరు? విశ్వాసులే కదా. విశ్వాసులు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంటున్నది? ఆత్మీయ జీవితం ఎలా ఉంటున్నది? ఆర్థికంగా ఏమైనా కూడా అవసరం ఉంటున్నదా విశ్వాసులకి? లేకుంటే వివిధ కోణాల్లో సరైన రీతిగా భోజనం చేస్తూ ఉన్నారా? ఆలోచన చేయాలి. తోటి విశ్వాసుల పట్ల బాధ్యతను తీసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే 13వ వచనంలో 12వ రోమీయులకు రాసిన పత్రిక 12:13లో పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. బాధ కలిగినప్పుడు కావచ్చు, వారికి కలిగిన సంతోషంలో కావచ్చు, వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలు పంపులు పొందేటువంటి వారముగా ఉండాలి. వారు ఏదోలే బాధలో ఉన్నారు, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అని కాదు. ఆ బాధలో ఉన్నప్పుడు బలపరిచేటువంటి వారుగా ఉండాలి. బంధకాల్లో ఉన్నప్పుడు బంధకాలను విడిపించేటువంటి వారుగా ఉండాలి. కురిగిన సమయంలో లేవనెత్తేటువంటి వారుగా మీరు ఉండాలి. ఎందుకంటే మనమందరం కూడా దేవుని యొక్క బిడలము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. స్త్రీలు ఏమైనా చేయగలరండి. సర్వసాధారణంగా మీకు తెలియచేస్తా ఉన్నాను. అంటే ఒక ఆత్మీయ జీవితంలో మాత్రమే అని కాదు, అన్ని ఓవరాల్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, ఆదాము దేవుని చెప్పినప్పుడు దేవుని యొక్క మాట విషయంలో విధేయత చూపించలేకపోయాడు, అవిధేయుడైపోయాడు. ఆలోచన చేసినట్లయితే స్త్రీ చెప్పింది, ఇదిగో ఆ యొక్క ఫ్రూట్స్, అక్కడ ఉన్నటువంటి ఆ ఫలము తినద్దని చెప్పాడు, కానీ ఎందుకు తెచ్చావని అడగలేదు. అక్కడ ఎందుకు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని అడగలేదు. తను తినింది భర్తకి ఇచ్చింది, తిన్నాడు. అంటే ఒక నమ్మకం. స్త్రీ అంటే ఒక నమ్మకం అండి. ఆ స్త్రీ ఎలా ప్రవర్తించిందంటే అపనమ్మకంగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. దేవుడు మీ పట్ల ఒక నమ్మకత్వాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితుల్లో భర్తకు తెలియకోకుండా కావచ్చు, పిల్లలకు తెలియకోకుండా కావచ్చు, ఏది కూడా దేవునికి విరోధంగా కుటుంబంలో విశ్వాసుల మధ్య తెలియకోకుండా ఏ రీతిగా కూడా రహస్య జీవితం అనేటువంటిది ఉండకూడదు. రహస్య జీవితం అంటే కేవలం వ్యభిచారం చేస్తేనే రహస్య జీవితం కాదండి. ఆలోచన చేయాలి.
భర్తకు విధేయత చూపకపోయినా, విశ్వాసులకు విధేయత చూపించకపోయినా, దేవునికి విధేయత చూపించకపోయినా కూడా అది పాపమే అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. లోబడే స్వభావం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దెలీలా విషయంలో చూడండి, సంసోన్ ఎంత బలాఢ్యుడు. యాక్చువల్లీ ఉదయకాల సమయంలో సంసోన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. దేవుడు ఈ వీటి గురించి మాట్లాడమని చెప్పాడు. నేను సంసోన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను నా ఆలోచన బట్టి. బట్ దేవుడు ఈ యొక్క మాటను నాకు ఇచ్చేది నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇది చెప్పమని చెప్పినప్పుడు నడిపింపుని బట్టి ఆలోచన చేసినట్లయితే సంసోను ఎటువంటి బలాఢ్యుడు, ఎంత అభిషేకం పొందినటువంటి వాడు, ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి. తను పుట్టక మునిపే తల్లిదండ్రులకు వాగ్దానము ద్వారా పుట్టినటువంటి వ్యక్తి కాదా? దేవుడు ముందుగానే ఆ వ్యక్తి గురించి ఏం చేయాలో, ఏ రీతిగా జీవించాలో చెప్పలేదా పేరెంట్స్కి? అయితే ఆలోచన చేయాలి. అతని జీవితంలోనికి, సంసోని జీవితంలోనికి ఒక స్త్రీ వెళ్ళింది. అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె చెప్పిన మాటలన్నీ కూడా ప్రతి దినము కూడా ఆమె లాలన చేస్తూ ఉందంట. పిల్లలు తినకోకుంటే, భోజనం చేయకోకుంటే ఎలా అయితే లాలన చేస్తారు, ఇవమ్మా తినమ్మా, ప్లీజ్ అమ్మా, ఇదొక్క ముద్ద తినమ్మా కదా. పిల్లలు తినకపోతే ఆలోచన చేయాలి. కొన్నిసార్లు ఎప్పుడైనా ఆలస్యమైనట్లయితే ఇక లేవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నట్లయితే కొంచెమైనా కూడా తింటే కన్నా కొంచెం స్ట్రెంథన్ అవుతారు అన్నట్లుగా కొంచెం తినమని బతిమలాడుకుంటారు కదా ఒకరికొకరికి. భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబాల్లో సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు, ఏం పెద్ద రహస్యాలు ఏం కాదు. ఆలోచన చేస్తాం కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభు యొక్క సన్నిధిలో కూడా మనం ఆలోచన చేయాలి. మనము ఇతరులకు సహాయం చేసేటువంటి విషయంలో ఉండాలి కానీ కీడు చేసేటువంటి విషయంలో ఉండకూడదు. ఈ యొక్క స్త్రీ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తే ప్రతిరోజు కూడా నీ బలం ఎక్కడుందని ఆమె అడుగుతా ఉంటే ఆ అడిగేటువంటి ప్రశ్నలు బట్టి విసిగిపోయాడు. ఎటువంటి రీతిగా ప్రవర్తించిందో ఆమె ఆలోచించుకుంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు సన్నిధిలో ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే స్త్రీలు అంటే ఏమేం చేయగలరు. నేను ఈ మాటను వేరే రకంగా అంటాను. ఏంటంటే అటువంటి బలాఢ్యున్నే స్త్రీలు ఏం చేశారు, పడగొట్టేశారు కదండి. ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఆత్మీయ జీవితంలో నేను ఆత్మీయులైనటువంటి వారి గురించి చెప్పట్లేను, కానీ ఒక వ్యక్తి పడిపోవాలంటే నా సేవా అనుభవాల్లో నేను బైబిల్ ట్రైనింగ్ అయినటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఆ 3 తర్ఫీదుల్లో కావచ్చు, అదే రీతిగా నా సంఘంలో గురించినటువంటి విషయాలు, ఆత్మీయ దైవజనులు కానీ బోధించేటువంటి విషయాలు ఏంటంటే విశ్వాసి పడిపోవడానికి ఒక డబ్బు విషయంలో, అదే రీతిగా ఒక స్త్రీ విషయంలో, స్త్రీలైతే పురుషుల విషయంలో అనుకోవాలి. అక్కడ చూడండి, భర్త ఎంత మంచిగా చూసుకున్నా, భార్య ఎంత మంచిగా చూసుకున్నా కూడా లోకంలో ఉన్న వారి గురించి మీకు తెలియచేస్తా ఉన్నాను. వారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నటువంటి సమయమును బట్టి, లేకుంటే వారి యొక్క సంభాషణను బట్టి లోకంలో ఉన్నటువంటి మలినం అంతా కూడా వారి జీవితాల్లోనికి వెళ్ళిపోయి భర్తకు తెలియకోకుండా, భార్యకు తెలియకోకుండా, భర్త పిల్లలకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకోకుండా, పిల్లలు ఆత్మీయ జీవితాలని క్రైస్తవులని పేరుకు భక్తి కలిగినటువంటి వారుగా జీవిస్తూ భక్తిలో ఉన్నటువంటి శక్తిని పొందుకోకుండా నామకార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఎంతమంది అపవిత్రులుగా జీవించట్లేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అపవిత్రత అంటే కేవలం వ్యభిచారం మాత్రమే కాదు, అవిధేయత కలిగి ఉండడం కూడా పాపమే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. బాధ్యత నెరవేర్చాలి, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక పిల్లలుగా, తల్లిదండ్రులుగా అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. నేను ముగిస్తున్నాను ఈ మాటలో. జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండోదిగా మనం చూస్తూ వచ్చినటువంటి మాట ఏమిటంటే ఈ ఫేవే ఏంటంటే పరిచారం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, సహాయకురాలై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులు కూడా అందరి పట్ల మంచి సహాయముగా జీవించేటువంటి వారుగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే అందరికీ సహాయకుడై ఉంటున్నట్లు విశ్వాసి కూడా అందరికీ కూడా సహాయముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ రీతిగా అయితే సహాయకుడుగా ఉన్నాడో ఆ రీతిగా మనము కూడా అనేకులకు సహాయం చేసేటువంటి వారముగా. నేను ఎంత అలసిపోయినా కూడా ఎస్తేరు మరి స్కూల్కి వెళ్ళేసి వచ్చి చాలా కష్టమైనటువంటి పరిస్థితి నేను కూడా చూస్తూ ఉంటాను. నేను కూడా తనకు సహకరిస్తాను, వంట విషయంలో కావచ్చు, ఇంట్లో ఏదైనా క్లీన్ చేసే విషయంలో కావచ్చు, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం. జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇది నువ్వే చేయాలన్నట్లయితే అవ్వదు. అట్లా కుటుంబ జీవితాల్లో సమ్టైమ్స్ తను చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తాను.
భోజనం విషయంలో కావచ్చు, ఏదైనా కూడా నాకు రాదనుకోండి అన్నీ కూడా. బట్ వచ్చినంత మటుకు కొంత మటుకైనా కూడా నేను అలసిపోయినటువంటి సమయంలో డ్యూటీకి వెళ్ళిపోయి కానీ ఏదైనా కూడా వర్క్ విషయంలో ఎక్కడైనా పరిచయకి వెళ్ళి లేట్ నైట్‌లో అలా ఉన్నప్పుడు గానీ, మరి తను కూడా అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా నా కొరకు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఒకరికొకరు యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువులో మేమెప్పుడు కూడా గొడవ పడ్డం. మా స్వరము బయట పక్కింటి వాళ్ళకి కూడా వినపడదు. ఎందుకు ఈ మాట మీకు నా గురించి నేను చెప్తా ఉన్నానంటే, ఒక విశ్వాసులుగా మన జీవితం ఉండాలి. ఆ రీతిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మనం చూస్తే బయటికి వినిపించకూడదు. కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచన చేయాలి. ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మీకు తెలియచేస్తా ఉన్నాను. విశ్వాసి కూడా అందరికీ కూడా సహకారులుగా ఉండాలి. సహాయం చేసేటువంటి వారుగా ఉండాలి. బయట ఉన్నటువంటి వారికి సహాయం చేయాలంటే మొట్టమొదటిగా కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నట్లయితే, నేను ఎప్పుడు కూడా ఏ విషయాలు కూడా త్రోసివేయను. ఆలోచన చేస్తాను, అంగీకరిస్తాను, యాక్సెప్ట్ చేస్తాను. అన్ని విషయాల్లో కూడా సరి చేస్తాను కూడా. ఒకరికొకరు ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. విశ్వాసుల జీవితాల్లో, కుటుంబ విషయాల్లో, విశ్వాసుల జీవితాల్లో. ఈరోజు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే చెప్పేవారు ఒకప్పుడు లేక చెడిపోయే వాళ్ళు ఉంటే, ఈరోజు చెప్పినా కూడా వినిపించుకోకుండా చెడిపోయే వాళ్ళు యవనస్తులు అనేక మంది ఉంటున్నారు. వారి పట్ల బాధ్యత కలిగి ఆలోచన చేయండి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులుగా పిలువబడుతున్న యవనస్తులు ఎంతగా దారి తప్పిపోతా ఉన్నారు. వాళ్ళ మాట తీరు ఎలా ఉంటున్నది, వారు ఎక్కడ తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నారు, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు, ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచన చేయండి. మందిరంలోనికి వస్తున్నటువంటి వారే సినిమాకి వెళ్ళిపోయి మళ్ళీ మందిరంలో కనిపిస్తే, ఇందును బట్టే కదా నీ నామం అన్ని జనుల ఎదుట దూషింపబడతా ఉంది, మిమ్మును బట్టే కదా అని వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. అక్కడికి వెళ్ళిపోయి అలా జీవిస్తూ మళ్ళీ మందిరంలోనికి వచ్చి మంచిగా ఉన్నట్లుగా నటించడం కాదు. అది భక్తి జీవితం కాదు. ఆలోచన చేయాలి. మనం కూడా కమలాపురంలో ఎవ్రీ క్రిస్మస్కి మంచి గ్రాండ్గా ఒకేషన్ కండక్ట్ చేస్తాం. సరౌండింగ్లో ఉన్నటువంటి కొంతమంది ఉంటారు అక్కడ. కేవలం ఆ రోజు మాత్రమే కనిపిస్తారు. ఆ హడావిడి చూస్తే కన్నా అబ్బా వీళ్ళు ఈ రోజే నుంచి అబ్బా వీళ్ళు ఎంత నమ్మకంగా పరిచయం చేస్తా ఉన్నారో అనిపిస్తుంది. అలా ఉంటుంది చూడడానికి. బయటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు అన్నీ కూడా వేరే. కేవలం ఆ రోజు మాత్రమే వస్తారు వాళ్ళు. ముందు ఉంటారు. ఎంత అవాయిడ్ చేసినా కూడా దూరంగా ఉండడానికి కూడా ఇష్టపడారు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఫీబే గురించినటువంటి విషయాలు 2 విషయాలు మనం చూస్తూ వచ్చాం. చెప్పబడినటువంటి ఈ మాటలు బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ 2 లక్షణాలు ప్రతిరోజు కూడా మనం అందంగా ఉండడానికి ఇష్టపడదాం. రెండవదిగా సహాయం చేయడానికి సిద్ధపడదాం. అన్ని విశ్వాసుల పట్ల సహాయం చేయడానికి మనం ఇష్టపడదాం. వారి భక్తి జీవితంలో ఇంప్రూవ్ అవ్వడానికి కావచ్చు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అవ్వడానికి, నీ పిల్లలే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, ఒకవేళ ఆత్మీయ జీవితంలో వెనుకబడిన పరిస్థితి ఉంటే వాళ్ళ కొరకు కొంచెం సమయం కేటాయించి దేవుని యొక్క సన్నిధిలో కొంత మట్టుకైనా కూడా ఆత్మీయంలో ప్రతిదినం కూడా అభివృద్ధి చెందడానికి కొంచెమైనా కూడా పర్లేదు. అలా అభివృద్ధి చెందడానికి ఇష్టపడినట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ప్రభు వచ్చు సమయానికి మనం అందరం కూడా అందముగా కనపడాలి. ఆత్మీయ అందము, ఆయన వరుడు అందముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. సౌందర్యవంతుడు ఆయన. మన ఆత్మీయ జీవితంలో కూడా అటువంటి రీతిగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన స్వీకరించి మనల్ని కూడా ఆయనతో తీసుకెళ్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. విత్తబడిన మాటలు బట్టి ప్రేరేపింపబడిన వారు మీలో దేవుడు నిజముగా మీతో మాట్లాడిన విధానమును బట్టి దేవుడు ఒక ప్రత్యేక కోణంలో కొంతమందితో మాట్లాడుతూ వచ్చాడు. వాటన్నిటిని బట్టి ప్రార్థించాలి. ఖచ్చితంగా నేను ప్రార్థన చేయాలి అని ఒప్పుకొని ప్రార్థన చేయాల్సినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థన చేయాలని తెలియచేస్తా ఉన్నాను. మరికొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు నాకు సమయం ఇచ్చినట్లయితే మరొకసారి ప్రార్థన చేస్తాను. మరొకసారి నేను వాటిని కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాలం సమయంలో ప్రభా మరి మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చక్కని వాక్యము ప్రభా. మరి అయ్యగారితో మీరు మాట్లాడి నాయన ఈయనే చెవు గ్రహించే మనసు మాకు ఇచ్చావు తండ్రి. ఆ రీతిగా నడుచుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని వేడుకుంటున్నాము అయా. ఇతరులకు కూడా మేము చెప్పే భాగ్యాన్ని కూడా దయచేయమని వేడుకుంటున్నాం అయా. నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని నామంలో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము అయా. అనేకులు నశించిపోతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని రక్షించండి అయా. నిజంగానే అయ్యగారు చెప్పినట్టుగా ప్రభా కుటుంబంలో
మరి ప్రేమతో ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అయా మరి గర్భం లేక బాధపడుచున్న స్త్రీల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారికి గర్భఫలాన్ని దయచేయండి. అయా నీకు వందనాలు. నేవీలో పనిచేసే వారిని జ్ఞాపకం చేసుకోండి. గ్రేవ్ యార్డ్లో పనిచేసే వారిని జ్ఞాపకం చేసుకోండి. అయా బార్డర్ సెక్యూరిటీగా మరి ఉంటున్నాం వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకోండి. అయా పోలీస్ వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకుల్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా అనేకులు ప్రభా నీ నామంలో మోకరించి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. అయా ఇదిగో నాయనా జూమ్లో ఉన్న ప్రతి ఒక్క అయ్యగారులకి అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాన్ని వారిని దీవించండి. అయా వారి సంఘాన్ని దీవించండి. అయా వారి మందిరాన్ని దీవించండి. వారికి కావాల్సిన అక్కర్లు అవసరతలు అన్నీ మీకు తెలుసును అయినా మీరు ఇస్తారని నమ్ముచున్నాం. అయా నీకు వందనాలు. అయా ఈ రీతిగా ప్రార్థించే భాగ్యం నాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేయండి. నా ప్రార్థన పరలోక రాజ్యాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధాత్మ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధమైన ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు స్థుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభా మీ మంచి మాటను బట్టి వందనాలు. చక్కటి వర్తమానం మీరు అనుగ్రహించారు. అవును తండ్రి, ఫీబేలాగా మేము కూడా ప్రభా సౌందర్యంగా కనబడటకు, అందంగా కనబడటకు నైనా సహాయం చేయండి. సహాయం చేయటకు ఇతరులతో నైనా మేము సౌఖ్యతగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. నీ రాకడలోనైనా మేము సిగ్గులేని ముఖంతో నేను ఎదుర్కొంటకు సహాయం చేయండి ప్రభా. విన్న వాక్యమును నాయన మా హృదయాలు నాటింపజేయండి ప్రభా. అనేకులు నీ వైపు త్రిప్పుకోవటకు సహాయం చేయండి అయ్యా. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. అవును ప్రభా, ఎన్నోసార్లు పడిపోతున్నాం తండ్రి. ఎన్నోసార్లు సహవాసంలో ఉండలేకపోతున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. నీ సహవాసం కలిగి, నీ పరిశుద్ధులతో సహవాసం కలిగి జీవించటకు సహాయం చేయండి. నీ పరిచర్యలో, నీ సన్నిధిలో కనబడటకు, నీ పరిచర్యలో వాడబడటకు సహాయం చేయండి ప్రభా. చక్కటి వర్తమానం మీరు అనుగ్రహించినందుకు వందనాలు. బిడ్డ ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు మా తండ్రి. సూటిగా తేటగానైనా స్పష్టంగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగల తండ్రి. మరి విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేయండి, మా హృదయంలో నాటింపజేయండి. మా జీవితాలకు అన్వయించుకొని తండ్రి ఆ వాక్యానుసారంగా మేము జీవించటకు సహాయం చేయండి. మాలో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేయండి ప్రభా. ఎండిపోయిన వేర్లన్నింటినీ కత్తిరించండి ప్రభా. వందనాలు, స్తోత్రాలు. నీలో అంటు కట్టబడి ఇంకా ఫలించులాగున, ఇంకా ఆత్మీయంగా దిట్టకు సహాయం చేయండి. గ్రూప్లో ఉన్న బిడ్డలందరిని బట్టి వందనాలు, దైవజనులను బట్టి వందనాలు, స్తోత్రాలు. చేసిన సేవను పరిచయం మీరు దీవించి ఆశ్రయించండి. అనేకులను ఆయన నీ వైపు తిప్పగలటకు సహాయం చేయండి. పాస్టర్ గారిని పాస్టర్ని దీవించి ఆశ్రయించండి. ప్రత్యేకంగా మనైనా చక్కటి సంతానాన్ని అనుగ్రహించండి తండ్రి. వారు చేసిన సేవనంతటిని ఫలింపజేయండి. వారు తోడుగా ఉండండి. ఎక్కడ రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించండి. దీర్ఘాయుచేత తృప్తిపరచండి. నేను కృప వెంబడి కృపను అనుగ్రహించండి. ఎటువంటి హాని, ఆపద, కీడు, ప్రమాదం సంభవించకుండా క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభా. అనేకుల గురించి పరిచయం చేయుచుండగా తండ్రి, చిన్న బిడ్డల విషయమేమి, యువనస్తుల బిడ్డ విషయమే తండ్రి, చేసిన సేవనంతటిని మీరు ఫలింపజేసి వ్యాపింపజేసి ప్రభా అంచెలంచెలుగా ఎదుగుటకు, అభివృద్ధి పడటకు సహాయం చేయమని ఉదయకాల సమయంలో సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంతో బ్రతుకులాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మీ ఉన్నతమైన, ఘనమైన, దివ్యమైన, శ్రేష్టమైన నామం బట్టి ప్రభా మీకే వందనాలు తండ్రి. స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మా యొక్క ఆత్మీయ జీవితంలోనైనా ప్రభా మేము ఏ విధంగా ముందుకు సాగాలనైనా ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. పిబే వల్లనైనా మా యొక్క జీవితంలో మేము వెలుగుమయమై ఇతరులకు వెలుగుకరంగా జీవించే కృపను మాకు దయచేయండి దేవా. మీకు వందనాలు. మేము ఇతరులకు సహాయకులుగా నైనా ప్రభా ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి నైనా మా కుటుంబాలలో, మా సంఘాలు, మా జీవితాలలో నైనా ప్రభా ఇతరులకు ప్రయోజకరంగానైనా మా జీవితాలు ఉండటకు మీరే కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు దేవా. స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మేము ప్రతి దినము వింటున్న వాక్యాలన్నీ కూడా నైనా ప్రభు మేము విడిచిపెట్టకనైనా ప్రభు యొక్క హృదయంలో భద్రపరుచుకొని నైనా మేము తలపోచుకుంటూ దినదినమునైనా మేము వాక్యానుసారంగా జీవించినట్లునైనా అట్టి కృపను, జ్ఞానాన్ని మీరు మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీకు వందనాలయ్యా. స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మేము వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులకు వెలుగుకరంగానైనా ప్రభు ఉండినట్లు మీరే కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు. మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము దినదినము ముందుకు
కృపను మాకు దయచేయండి. మెలకు కలిగిన మా యొక్క జీవితంలో మేము ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను యేసయ్యా. బోధించిన దైవజనులను బట్టి మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి మీకు వందనాలయ్యా. మీరు ప్రభావ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. చేస్తున్న పరిచయం మీరు దీవించండి. టీం మెంబర్స్ అందరిని బట్టి కూడా మీకు వందనాలు. నేను ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని అందరిని నింపమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.